ప్రజలు హ్మ్. మొత్తం ఇబ్బంది పడతారు. హ్మ్. అన్ని వర్గాల వాళ్ళు హ్మ్. అన్ని వర్గాల వాళ్ళు ఇబ్బంది పడతారు. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. హ్మ్. మా రైతు ఏ రైతు బంధు ఇస్తా రైతు అంటుండు. బంధు రైతు రుణమాఫీ మన అన్నాడు. వికలాంగులకు లేవు, హ్మ్. వృద్ధులకు లేవు, హ్మ్. 2500 ఆడలకు ఇస్తాననేది అవి లేవు. హ్మ్. ఆ, లక్ష ఉద్యోగాలు ఒకటే సంవత్సరంలో 2 లక్షలు, ఆ. 2 లక్షలు ఉద్యోగాలు నింపుతా ఉన్నారు. అది కూడా నింపు లేదు. హ్మ్. చాలా ఇబ్బంది అవుతుంది. చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది అవుతుంది జనాలకు. అంటే ఇప్పుడు ఈ ఉచిత పథకాలు అంటే మీరు ఇంతకు ముందు చాలా ఉచిత ప్రభుత్వాలు పథకాలు చూస్తున్నారు. అనేటువంటివి ఏ ఒక్కటి కూడా అమలు లేవు. ఒకటి ఫ్రీ బస్సు తప్ప, ఆ. ఫ్రీ బస్ తప్ప ఫ్రీ బస్ తప్ప అన్ని ఏమంటూ ఏ ఒక్కటి కూడా అమలు లేదు. హ్మ్. ఏ ఒక్కటి కూడా ఉచిత రైతులకు కరెంటు కావచ్చు, చాలా మందికి విద్యార్థులకు కావచ్చు, వచ్చిందంటున్నారు. వికలాంగులకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, మొత్తం అసలు ఉచిత బస్సు వల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా? ఉచిత బస్సు వల్ల ఉపయోగం లేదు. ప్రభుత్వానికి నష్టం. ఉచిత బస్సు అనేటువంటిది ఎత్తేస్తే వీళ్ళకు ఇప్పుడు ఆడవాళ్ళకి ఏదైతే 2500 ఇస్తున్నారో ఆ 2500 ఇవ్వగలుగుతాడు కదా హ్మ్. ఆడవాళ్ళకు. ఇది ఉచిత బస్సు ప్రయాణం ఇది ఎత్తేయాలి. ఇప్పుడు దానిలో ఇబ్బంది పడతారు ఆడవాళ్ళు కూడా, మొత్తం ఇబ్బంది పడతారు. లేడీస్ కూడా ఏది బస్సులు ఆపితే సీట్లు దొరకక, అంటే బస్సుల సంఖ్య అనేటువంటిది గణనీయంగా పెంచితే తప్ప దీనికి పరిష్కారం లేదు. అంటే మీరు కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ల పరిపాలన చూసినారు. కేసీఆర్ ప్రభుత్వం అనేటువంటిది నంబర్ 1 ప్రభుత్వం, నంబర్ 1 పరిపాలన. ఆయన ఏదైతే జనాలకు అభయం ఇచ్చిండో అవన్నీ ఆ, అమలు చేసిండు. నీటి వ్యవస్థ కావచ్చు, నిరుద్యోగం కావచ్చు, రైతులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, ఆ, వృద్ధులకు కావచ్చు, వికలాంగులకు కావచ్చు, ఆ, వైద్యం కావచ్చు, మంచి పరిపాలన అందించాడు ఆయన. ఒక మాట చెప్పాలంటే.